ఎడారుల్లోని ఊటల్ని తెరిచే శక్తి స్తుతికి ఉంది. ఇశ్రాయేలీలు ఎడారి దారుల్లో నడిచి వస్తున్నారు. కనుచూపు మేరలో నీళ్లు లేవు. దాహంతో నోరెండిపోతుంది. అప్పుడు దేవుడు మోషేతో ఇలా చెప్పాడు, ప్రజలను సమకూర్చు, నేను వాళ్ళకి నీళ్ళు ఇస్తాను. ఇసుక తిన్నెల మీద చుట్టూ నిలబడ్డారు జనమంతా. తమ కర్రలతో మలమల మాడిపోతున్న ఇసుకలో లోతుగా తవ్వారు. తవ్వుతూ పాట పాడారు. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 17వ వచనంలో ఆ మాట ఉంది. బావి ఉబుకుము, దాన్ని కీర్తించుడి అంటూ. ఇది చాలా వింతైన పాట. ఇది వింతైన బావి. చూస్తుండగానే బుడబుడమని శబ్దంతో నీళ్లు పైకి ఉబికి ఆ గుంటను నింపి పొర్లిపారినాయి. వాళ్ళు ఎడారిలో నేలను త్రవ్వారు. అలా త్రవ్వుతూ భూగర్భంలో పరుగులెడుతున్న ప్రవాహం వరకు వెళ్ళారు. ఎంతో కాలంగా కంటికి కనిపించని ప్రవాహాల్ని చేరుకున్నారు. ఇది ఎంత మనోహరమైన దృశ్యం! ఆశీర్వాదపు ఊటలు మన జీవితపు ఎడారుల్లో మన కంటికి కనిపించకుండా ఎక్కడో లోతున ప్రవహిస్తూ ఉంటాయట. మనం విశ్వాసంతోనూ స్తుతి కీర్తనలతోనూ త్రవ్వుతూ వెళ్ళగలిగితే ఎండిన ఎడారుల్లో కూడా మన అవసరాలకేమీ లోటు ఉండదు. ఈ ఊటలోని నీళ్లను వాళ్ళెలా బయటికి తీస్తారు? స్తుతిపాట్ల ద్వారా తమ విశ్వాస గీతాలు ఆ ఇసుకపై పాడారు. వాగ్దానాలనే దుడ్డుకర్రలతో ఆ బావిని త్రవ్వారు. మన స్తుతికి ఎడారుల్లోని ఊటల్ని తెరిచే శక్తి ఉంది. సణుగుడైతే మన మీదికి తీర్పు తెస్తుంది. ఒక్కోసారి ప్రార్థన కూడా ఆశీర్వాదాల ఊటల్ని విప్పే శక్తిని కోల్పోతుంది. స్తుతి తప్ప దేవుణ్ణి సంతోషపెట్టేది మరోట్లేదు. కృతజ్ఞతలు చెప్పగలగడమే అన్నింటికంటే కఠినమైన విశ్వాస పరీక్ష. నువ్వు చాలినంతగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నావా? అసంఖ్యాకంగా నీపై కురుస్తున్న కంటికి కనిపించే ఆశీర్వాదాలకై దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నావా? శ్రమలలాగా కనిపిస్తూ వాస్తవానికి ఆశీర్వాదాలని అయిన వాటికై దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే విశ్వాసం నీకుందా? నీకింకా అనుగ్రహించబడని దీవెనల కోసం ముందుగానే స్తుతించడం నేర్చుకున్నావా? విడుదల కోసం వేచియున్నావా? నా హృదయమా, ఎంతో కాలంగా నీ విడుదల నీ స్తుతి పాటల్లోనే వేచి ఉంది తెలుసా నీకు? నిట్టూర్పుకు విడుదల ఎంతో దూరం లేదు. కట్టిన నీ కాళ్ల గొలుసులు ఇట్టే విడిపోతాయి. విమోచన గీతాలతో ప్రభువు నిన్ను ముంచెత్తుతాడు.